నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోనే పెన్షన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే, ముఖ్యమంత్రి చంద్రబాబు. మహబూబ్ నగర్ లో రైతు పండుగ ముగింపు వేడుక, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలి, మంత్రి నాదెండ్ల. వినుకొండలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మఖ్యన. 68వ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్-17 బాలికల బీచ్ క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో పెన్షన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే. పెన్షన్ల కింద 5 నెలల్లో 18,000 కోట్లు ఇచ్చాం. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చాం. పెన్షన్ 3 నెలలకు ఒకసారి తీసుకునే సౌకర్యం కల్పించాం. లబ్ధిదారుల కూలీలు, కార్మికులు ఉన్నారని ఇలా ఏర్పాటు చేశాం. ప్రజలు ఆనందం శాశ్వతంగా ఉంటారని కోరుకుంటున్నా. అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం. ఈ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. రాయదుర్గం ప్రజలు వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటాం. హంద్రీనివాపై 4,500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమలోని ప్రాజెక్టులకు 12,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడున్న నెమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చామని చంద్రబాబు అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నెమకల్లులో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు. పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ వేదికగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులను విడుదల చేశారు. దాదాపు 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను 4వ విడతగా రాష్ట్ర సర్కార్ అందించనుంది. రైతు పండుగ ముగింపు వేడుకలు భారీ ఏడాది పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు ధీటైన సమాధానం ఇచ్చారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ 10 నెలల్లో చేసి చూపెట్టిందని అన్నారు. బీఆర్ఎస్ సరిగా పాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం.
సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023కు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. పోయిన సంవత్సరం నవంబరు 30 తారీఖు 2023 నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 35,000 పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు తీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023 నాడు ఏ ఉత్సాహంతో, ఏ అభిమానంతో, ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది. దీన్ని జార విడుచుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ. ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా, పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన, ఈ జిల్లా కన్నీళ్లను చూసిన, ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన, కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే 6 నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన. ముఖ్యంగా అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్ట పని, పార పని, మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునేవాడిని. ఆ రోజు నేను అనుకున్నా, ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా, ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఒకరోజు మనకు వస్తుంది. ఆనాడు నేను నాకు అవకాశం వస్తుంది అనుకోలేదు. మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం, సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి ఈ జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన. సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే
70 సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వచ్చే అవకాశం వచ్చింది. నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ అవకాశం ఆషామాషిగా వచ్చింది కాదు. ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసమో, అనవసరమైన ఖర్చుల కోసమో, ఆర్భాటపు ఏషాలు వేయడానికో కాదు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వేదిక మీద నా వయసంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు, ఈనాడు కూడా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాడిని అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చే పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు. మనమందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేనెన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే. జిల్లా పరిషత్ మెంబర్గా, జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే. కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడంతో పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ 30 తారీఖు 2024 నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతుండ్రో, ఏ రకంగా విమర్శిస్తుండ్రో, ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరందరూ గమనించండి. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు, 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు. వారు ఏమి చేసిండ్రో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు, ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు, ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్న మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఒరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? ఒరేస్తే ఉరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. మిత్రులారా, ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం, కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02 కోట్ల రూపాయలు, 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు. వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు.
కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశాం. కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీ చేశాం. పట్టుకున్న బియ్యంలో 25,000 టన్నులు రేషన్ బియ్యాన్ని గుర్తించాం. ఆయా గిడ్డంగుల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గత 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదు. ఇక్కడ కేవలం 20 మంది సెక్యూరిటీని ఉంచుతారా? ఎప్పుడు చూసినా ఇక్కడ 12 వెసల్స్ ఉంటాయి. మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచి ఎక్కువగా దిగుమతులు ఎందుకు జరిగాయి? వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకొని బియ్యం ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 13 కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారంటీ ₹43.30 పర్ కిలో చొప్పున కట్టించుకుని 84 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం, ఎందుకు పదే డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వస్తాయో రావో అన్నట్టుగా పెన్షన్ పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీన ఇంటికే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. 1వ తేదీ సెలవు అయితే 30వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని, ఇలా నెలకు 4,000 1వ తేదీనే ఇంటికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని పేర్కొన్నారు.
వినుకొండ 2వ వార్డు పరిధిలోని సీతయ్య నగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు కమిషనర్ నాయకులు పాల్గొన్నారు. మేడం గారు కొంచెం వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అన్నదానం అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా గొప్పది. భక్తుల ఆకలి పెంచడం, భక్తులు ప్రసాదం అందజేయడం, పేదవాళ్ళకి అన్నం పెట్టడం, ఇది మహా కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. దీనికి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక అభినందనలు. మంచి భక్తిభావంతో ఈరోజు పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకొని ఈ ప్రసాదాలను స్వీకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుడు అందరినీ ఆశీర్వదించాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి సంవత్సరం వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి, పావని గారికి, మా నాగేశ్వర గారికి, ఆ కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని రెబ్బలపల్లి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన 68వ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్ 17 బాలికల బీచ్ వాలీబాల్ క్రీడా ఉత్సవాలలో పాల్గొని టాస్ వేసి బీచ్ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు అనంతరం సంబంధిత అధికారులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావుని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, తెలంగాణ గిరిజన ఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంఆర్ఓ సంధ్యారాణి, ఎంపీడీఓ జిఆర్ ప్రసాద్, మాజీ సర్పంచ్ కందుల కళ్యాణి, అశోక్, మాజీ ఎంపీటీసీలు ముత్య రాజయ్య, ముత్యాల శ్రీనివాస్ మండల నాయకులు పాల్గొన్నారు. చదువు మీద పెట్టే ఒత్తిడితోటి డిప్రెషన్కి లోనై చాలా అఘాయిత్యాలు చేసుకుంటారు. వాటి నుంచి కాపాడేది ఖచ్చితంగా మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు కూడా ఒక పీరియడ్ 45 నిమిషాల నుంచి 1 అవర్ ఖచ్చితంగా వారంలో ప్రతిరోజు కూడా ఉంటుండే. దాంతో ఏమైందంటే అప్పటి వరకు 4 గంటలు చదువుకున్నది కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి రిప్రెస్ అయిపోయి మళ్ళీ వ్యాయామం అంటే అన్ని రకాల పీటీ చేస్తే వాళ్ళు చదువును మర్చిపోయి మిగతా ప్రపంచం పోయి ఇంటిపైన హోంవర్క్ ఇట్లా జాగ్రత్త చేసుకున్నారు. అవన్నీ బంద్ అయిపోయి ఎక్కడ పీటీలు లేవు, ట్రైనింగ్ లేవు, క్లాస్ లేవు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా మంచిది. ఈ రకంగా రెబ్బెనపల్లి పాఠశాలకు విస్తృతుంది. దాదాపు నేను చూస్తున్న లాస్ట్ 10 సంవత్సరాల. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే పెన్షన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే, ముఖ్యమంత్రి చంద్రబాబు. మహబూబ్ నగర్ లో రైతు పండుగ ముగింపు వేడుక హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలి, మంత్రి నాదెండ్ల. వినుకొండలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన.
68వ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్ 17 బాలికల బీచ్ క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.